దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము కొనసాగుతూ ధ్యానం చేసిన ప్రకారముగా కాలములలో ఇప్పుడు మనసాక్షి కాలముని గురించి మనము ధ్యానం చేస్తున్నాము. పోయిన వారములలో మనసాక్షి కాలములో జీవించిన నీతిమంతుల్లో హేబేలుని గురించి, హానోకుని గురించి మనము ధ్యానించి ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొనసాగుతూ ఈ మనసాక్షి కాలములో జీవించిన నీతిమంతుల్లో విశేషముగా చూసినట్లయితే నోవాహు తాను మనసాక్షి కాలంలో జీవించిన నీతిమంతుడిలో ఒక శ్రేష్టమైన వ్యక్తి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మనసాక్షి కాలంలో జీవించిన వారిని గురించి ధ్యానించినప్పుడు ఈ మనసాక్షి కాలంలో జీవించిన వారే అధిక సంవత్సరములు ఎక్కువ సంవత్సరములు ఈ భూమిలో బ్రతికినట్టు రాయబడి ఉన్నది. ఈ మనసాక్షి కాలంలో జీవించిన వారిలో మెతుషాల 969 సంవత్సరములు ఈ భూమిలో బ్రతికినట్టు రాయబడి ఉన్నది. అతని యొక్క వంశావళిలోనే నోహావు జన్మించబడి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వంశావళిలో వీరు జన్మించబడి వీరి యొక్క జీవిత కాలములు అధికమై ఆయుష్ దినములు మిక్కిలి అధికముగా ఉండినను వారిలో కొందరిని గురించి మాత్రమే రాయబడి ఉన్నది. వారు ఎన్నో సంవత్సరములు జీవించినను దేవుడు వారి యొక్క జీవిత విషయముని మోసేకు దేవుడు బయలుపరచలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనసాక్షి కాలములో జీవించిన 900 సంవత్సరములకు పైగా జీవించిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ వారి యొక్క జీవితముని గురించి దేవుడు ఎందుకు మోసేకు బయలుపరచలేదంటే వారి యొద్ద నుండి మనము నేర్చుకునవలసిన కార్యములు ఏమీ లేకపోవటము ద్వారానే దేవుడు ఆ కార్యములన్నిటినీ మోసేకు బయలుపరచలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి ధ్యానించినట్లయితే మన యొక్క సొంత జీవితములో నుండి ఇతరులు దేనిని నేర్చుకొనలేని పరిస్థితుల్లో మన యొక్క ఆత్మీయ జీవితములోను మన యొక్క అలవాటులు, మన యొక్క ప్రవర్తనలు, మాటలు ఇవన్నీ సాధారణమైన మనుషుల వలె ఉంటే మన యొక్క జీవితముని గురించి దేవుడు లెక్కించటము లేదు. మన యొక్క జీవితముని గురించి మాట్లాడుటకైనను ఇష్టపడటము లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారిని గురించి రాయబడినప్పుడు వారి యొక్క వయస్సుని మాత్రమే చెప్పి ఉన్నది, కానీ ఎంత మాత్రం వారి యొక్క జీవితం ఎటువంటిదో అని తెలియపరచలేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము కూడా ఇతరులకు ప్రయోజనముగా మన యొక్క ఆత్మీయ జీవితము ఇతరులకు ఆశీర్వాదకరముగాను మంచి సాక్షిగా ఉండకపోయినట్లయితే మన యొక్క జీవితముని గురించి అయినను దేవుడు అంతగా మనల్ని గురించి ఎవరికునూ తెలియపరచటం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క మనసాక్షి కాలంలో నోవాహుని గురించి దేవుడు మంచి సాక్ష్యముని పలికి ఉన్నారు. ఈ నోవాహు యొక్క జీవితముని గురించి ధ్యానించినట్లయితే ఇతడు మనసాక్షి కాలములో జీవించిన ఒక నీతిమంతుడు, దేవుని యొద్ద నుండి కృప పొందినవాడు అని రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంతకు ముందుగానే ఈ నోవాహు యొక్క తల్లిదండ్రులు నోవాహు జన్మించబడుచున్నప్పుడే అతనికి ఎందుకు నోవాహు అనే పేరుని పెట్టి ఉన్నారంటే వారు తమ యొక్క జీవితంలో
తమను ఆదరించును, ఓదార్చును అని చెప్పి ఈ యొక్క పేరుని నోహావుకు పెట్టి ఉన్నారు. చదవండి, ఆదికాండము 5వ అధ్యాయము 29వ వాక్యము నుండి చదవండి. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతడికి నోవహు అని పేరు పెట్టెను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇతడు మనకు నెమ్మది కలిగించునని చెప్పి అతనికి నోహవు అని పేరు పెట్టెను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఈ అనుభవాన్ని ధ్యానించినట్లయితే మనసాక్షి కాలములోనే వారి యొక్క మనసాక్షి, తల్లిదండ్రుల యొక్క మనసాక్షి తన యొక్క కుమారుడు తమకు నెమ్మది కలిగించవలను అనేదే ఒక తల్లిదండ్రుల యొక్క కోరిక, వాంఛ. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనసాక్షి కాలములో తన యొక్క కుమారుడు వారి యొక్క కోరికని బట్టి తమకు నెమ్మది కలిగించకుండా ఉన్నట్లయితే మనసాక్షిని బట్టి ఆ అనుభవమును దేవునికి విరోధముగానే కనబడుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క నూతన నిబంధన కాలములో ధ్యానించినట్లయితే ఎవరైనానో తమ యొక్క తల్లినైనను తండ్రినైనను తల్లిదండ్రులైన వారికి నెమ్మదిని కలిగించని కార్యములని చేయుచున్నప్పుడు అవన్నీ మనసాక్షికి విరోధమైన పాపముగా కనబడుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనసాక్షి కాలముని బట్టి వారి యొక్క ఆ తల్లిదండ్రుల యొక్క మనసాక్షి, నోహు యొక్క తల్లిదండ్రుల యొక్క మనసాక్షి తమకు నెమ్మది కలిగించవలననేదే వారి యొక్క మనసాక్షి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు మనము ధర్మశాస్త్ర కాలముని దాటి ఇప్పుడు కృపాకాలంలో మనము జీవించుచున్నాము. ధర్మశాస్త్ర కాలముని బట్టి తల్లిని తండ్రిని సన్మానించక వారికి విరోధముగా క్రియ చేయుచున్న వారిని చంపివేయవలను. అదే ధర్మశాస్త్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ దాన్ని దాటి ఇప్పుడు మనము కృపాకాలములో మనము జీవించుచున్నాము. ఈ యొక్క దినములలో మనము ఈ యొక్క తల్లిదండ్రులైన వారికి మనము నెమ్మదిని కలిగించని వారమైతే మన యొక్క జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టమైన జీవితముని చేయుచున్న వారము కాము. ఒకవేళ ప్రార్థన చేయవచ్చు, ఎన్నో విధములుగా పరిశుద్ధ గ్రంథములని ఎరిగి ఉండవచ్చు, మనం రక్షణ పొంది ఎన్నో సంవత్సరములు గడిచిపోయి ఉండవచ్చు. మన యొక్క ఆత్మీయ జీవితంలో నిశ్చయముగా తల్లిదండ్రులైన వారికి నెమ్మదిని కలిగించాలి. వారికి నెమ్మదిని కలిగించని ఏ కార్యములైనను మనము చేసినట్లయితే మన యొక్క జీవితంలో మనము దేవునికి విరోధులుగా మారుచున్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భములలో సత్యమునకు విరోధముగా మనము క్రియ చేయకుండా ఉండవలను. మనము తల్లిదండ్రులైన వారు కూడా కొన్ని సందర్భములలో సత్యమునకు విరోధముగా చేయుటకు పిల్లలని ప్రేరేపించినట్లయితే ఆ విషయంలో పిల్లలు సత్యములోనే నిలబడవలను. ఒకవేళ వివాహమైన వారు వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క ఆచారములు వారి యొక్క అలవాటులని బట్టి మనల్ని ప్రేరేపించి వారికి లోబడమని చెప్పినట్లయితే నిశ్చయముగా సత్యముని ఎరిగి ఉన్న మనము వారికి లోబడకూడదు. ఎందుకంటే సత్యమునకు లోబడవలనే తప్ప సత్యమునకు విరోధమైన కార్యమునకు లోబడుట దేవునికి ఇష్టము లేని కార్యం. అందుకే మొట్టమొదటిగా దేవుని ప్రేమించి తర్వాత అందరిని ప్రేమించవలనని
దేవుని యొక్క మాటలని బట్టి మనం తెలుసుకొనవచ్చు. అంతకు ముందుగా మన యొక్క జీవితంలో సత్య విషయమై మాత్రమే కాకుండా మిగిలిన ప్రతి విషయములలోనూ మనము తల్లిదండ్రులైన వారికి లోబడి దేవునికి సిద్ధమైన ప్రతి కార్యములలోనూ వారికి లోబడి ఉన్నప్పుడే వారికి నెమ్మది కలిగించుచున్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నోహా యొక్క జీవితంలో వారికి నెమ్మది కలిగించి ఉన్నాడు. తన యొక్క వారు పేరు పెట్టి ఉన్న ప్రకారముగానే తాను ఈ భూమిలో జీవించుచున్న కాలములో వారి యొక్క కష్టములలోనూ వారి యొక్క పనులలోనూ నెమ్మదిని కలిగించి ఉన్నాడు. మనము మనస్సాక్షిని బట్టి చూసినట్లయితే తల్లిదండ్రులైన వారికి నెమ్మదిని కలిగించని వారు, భారముగా ఉన్నవారు, ఇంకనూ అధికమైన భారములని పెంచుచున్నవారు మనస్సాక్షిని బట్టి కూడా తమ యొక్క జీవితంలో పాపము చేయుచున్నవారు. వాక్యములని బట్టియో లేకపోతే ధర్మశాస్త్రములని బట్టియో ఉపదేశములని బట్టియో కాదు, మనస్సాక్షిని బట్టియే పాపము చేయుచున్నవారు. వీరు క్రైస్తవులో వేరే ఎవరైనాను సరే అందరికీనూ ఈ కార్యము అందరికి చెందిన కార్యం. ఎవరైనాను తల్లిదండ్రులని నెమ్మదిని కలిగించని వారైతే వారు ఏ మతస్థులైనా ఎవరైనా సరే వారు దేవునికి విరోధులు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత ఈ నోవహు యొక్క జీవితంలో చూసినట్లయితే నోవహు యొక్క జీవితము దేవుని యొక్క దృష్టిలో నోవహు నీతిమంతుడుగా కనబడి ఉన్నాడు. ఈ 6వ అధ్యాయంలో 8వ వాక్యము 9వ వాక్యము చదవండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు వంశవళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. చాలు. నోవహు నీతిమంతుడై తన యొక్క తరములలో ఉన్న వారిలో నిందారహితుడై తాను దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నోవహు యొక్క జీవితంలో మనస్సాక్షిని బట్టి తాను నీతిమంతుడై తాను నిందారహితుడై తన యొక్క జీవితంలో తాను ఆ దినములలోనే దేవునితో నడిచిన ఒక వ్యక్తి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నోవహు యొక్క జీవితంలో చూసినట్లయితే దేవుడు నోవహుని మాత్రమే ఎందుకు నీతిమంతుడిగా చూసి ఉన్నారు అని ధ్యానించినట్లయితే మనస్సాక్షిని బట్టి కూడా తాను ఒకే భార్య అనే తప్ప వేరే ఎవరిని గురించిన తలంపు తనలో లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తన యొక్క భార్య, తనతో పాటు 3 కుమారులు, వారితో పాటు 3 కోడళ్ళు, వీరే నోవహు యొక్క కుటుంబము. వారు ఈ 8 మంది మాత్రమే ఆ యొక్క దినములలో తప్పించబడి ఉన్నారు. ఒకవేళ మనం అనుకోవచ్చు నోవహుని బట్టియే వీరందరూ కూడా తప్పించబడి ఉన్నారని. కానీ సరైన విధముగా ధ్యానించి చూసినట్లయితే లోతు నిమిత్తము లోతు యొక్క కుటుంబస్తులని దేవుడు కాపాడవలనని కోరి ఉన్నారు. కానీ లోతు యొక్క భార్యలో ఫలితములైన ఆశలు పాపములు కలిగినప్పుడు అక్కడ లోతు మాత్రమే తప్పించబడి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని బట్టి చూసినట్లయితే నోవహు యొక్క కుటుంబస్తులు అందరూ కాపాడబడుటకు కారణమే నోవహు మాత్రమే కాకుండా వారు మిగిలిన 7 వారును నీతిమంతులుగా జీవించుటకును వారిలోనూ ఈ లోక సంబంధమైన ఆశలు ఏది లేకపోవటము ద్వారానే వారు జలప్రవాహము నుండి తప్పించబడి ఉన్నారు. లేకపోయినట్లయితే దేవుడు
ఆ ఓడ యొక్క తలుపులని మూయుచున్న ఆ సందర్భంలో వారు రాకుండా ఉండి ఉందరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో కొన్ని సందర్భములలో, కొన్ని కుటుంబములలో భర్త తమ యొక్క జీవితంని మార్చుకుని నీతిమంతుడుగా ఉంటాడు. కొన్ని కుటుంబములలో భార్య నీతిమంతురాలుగా ఉండవచ్చు. కొన్ని కుటుంబముల్లో చూసినట్లయితే భార్య భర్తలు నీతిమంతులుగా ఉండరు, కానీ పిల్లల్లో, వారి యొక్క పిల్లల్లో కొందరు వారి యొక్క కుటుంబంలో నీతిగా యథార్థముగా ఉండక తమ యొక్క జీవితంలో దారి తొలగిపోవచ్చు ఉందరు. ఇలా కుటుంబములో ఈ నూతన నిబంధన కాలములోనే చూసినట్లయితే ప్రతి కుటుంబంలోనూ దారి తప్పుచున్నవారు ఎవరో ఒకరు, భార్యనో భర్తనో పిల్లలో ఎవరో ఒకరు ఉన్నారు. కొన్ని విశేషముగా చూసినట్లయితే ఈ పరిస్థితుల్లో ఏ మాత్రము దారి తొలగిపోకుండా నమ్మకముగా దేవునికి భయపడి జీవించుచున్న కుటుంబములు మిక్కిలి తక్కువ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ నోహు యొక్క కుటుంబమును చూసినట్లయితే నోహు యొక్క ఆ యొక్క మాటలని బట్టియే వీరందరూ ఓడని కట్టి ఓడలో ప్రవేశించి ఉన్నారు. నోహు ఓడని కట్టుచున్నప్పుడు వీరు ఎవరునో నోహుకు విరోధముగా క్రియ చేసిన వారును కారు. వారందరూ నీతిమంతులుగానే ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నోహుని బట్టి నీతిమంతులుగా మార్చబడిన వారు. మరొక విధముగా చెప్పాలంటే నోహుకు లోబడి నోహు యొక్క మాటలని బట్టి జీవించిన వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని కుటుంబములలో దారి తప్పిపోవుటకు కారణం ఏమిటంటే దైవికమైన కార్యములలో లోబడకుండా వారు దారి తొలగిపోతున్నారు. పిల్లలు, కొందరు భర్తలు, కొందరు భార్య, వారు దారి తప్పిపోయి దేవునికి విరోధముగా, దేవునికి దూరముగా మార్చబడుతున్నారు. నోహావుని గురించి ధ్యానించినప్పుడు నోహాలో ఒక విశేషమైన కార్యం ఉన్నది. చెప్పాలంటే సాధారణంగా ఈ యొక్క కాలంలో చూసినట్లయితే మన యొక్క జీవితం ఎలా మారుతుంది అని మనము ధ్యానిస్తే ఎక్కువ మంది పాపము చేసి, ఒకవేళ లోకములో ఉన్న వారిని గురించి కాదు, సంఘములో అధికముగా ఏ విధముగా ఉన్నారో వాటిని చూసి మనము కూడా అలాగే ఉండటకు ప్రయాసపడి మన యొక్క జీవితంలో వారందరూ ఇలాగే ఉన్నారు కాబట్టి నేను కూడా ఉంటే పర్వాలేదు అనే పరిస్థితికి వచ్చేస్తున్నాం. కానీ ఇక్కడ నోహు యొక్క కుటుంబస్తులని గురించి ధ్యానించి చూసినట్లయితే భూమిలో ఉన్నవారు అందరూ పాపము చేసి ఉన్నారు. భూమిలో ఈ కుటుంబస్తులు తప్ప ఎవరును పాపము చేయని వారు లేరు. అందరూ పాపము చేసినప్పుడు నోహు మాత్రము నీతిమంతుడిగా జీవించి ఉన్నాడు. అందుకే నోహుని గురించి చదివినప్పుడు అతడు దేవునితో నడిచి ఉన్నాడు. దేవునితో నడుచున్న వాడాయను అని రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క స్వభావములు, మన యొక్క అలవాట్లు, ప్రవర్తనలు అన్నీ కూడా మనుషులని బట్టి మారిపోతుంది. మన యొక్క జీవితంలో ఉన్న క్రియలు ఇవన్నీ మనుషులు మారిన వెంటనే మన యొక్క ప్రవర్తనలు మారిపోతుంది. ఎక్కువ మంది మన ఈ సంఘములో చూసినట్లయితే అధికముగా దేవునిని విడిచి విశ్వాసములో నుండి తొలగిపోయి, అధికముగా విశ్వాసంలో నుండి తొలగిపోయినప్పుడు దైవిక స్వస్థతలో ఉన్నవారు, విశ్వాసంలో నిలబడిన వారు కూడా దానిలో నుండి తొలగిపోయి నేను మాత్రమే కాదు నాలాగా ఎక్కువ మంది ఉన్నారని తలంపుల్లో ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ మనస్సాక్షి కాలములో మనము నోహు యొక్క జీవితముని ధ్యానిస్తే భూమిలో ఉన్నవారు అందరూ పాపము చేసినను
నోహా మాత్రం పాపం చేయకుండా ఉన్నాడు. చెప్పాలంటే నోహా యొక్క కుమారులు కూడా పాపం చేయలేదు. నోహా యొక్క కుమారులు కూడా ఒక్కొక్క భార్యనే. దేవుడు నోహా యొక్క కుమారుల విషయంలో కూడా చూసినట్లయితే మనసాక్షి కాలములోనే తన వారి యొక్క జీవితంలో ఏ విధమైన పాప సంబంధములు లేవు. అందుకే వారిని ఓడలో దేవుడు ప్రవేశింపచేసి ఉన్నారు. ఈరోజు మన యొక్క జీవితంలో వారి యొక్క కోడళ్ళని కూడా ప్రవేశింపజేసి ఉన్నారు. వారి యొక్క కోడల విషయంలో కూడా చూసినట్లయితే వారు కూడా ఒకే భర్తతోనే జీవించి ఉన్నారు. ఈరోజు మనము కృపాకాలంలో జీవించుచున్నాము. ఇప్పుడు మన యొక్క జీవితం యొక్క పరిస్థితి ఏ విధముగా ఉన్నదో కొందరు యొక్క జీవితముని ధ్యానించి చూసినట్లయితే రక్షణ పొంది బాప్తీసము తీసుకొని పరిశుద్ధాత్మిక అభిషేకముని పొందిన తర్వాత కూడా ఇటువంటి పాపములో పడుచున్న వారు ఉన్నారు. మన యొక్క జీవితం యొక్క పరిస్థితి ఈ విధముగా మారినట్లయితే మన యొక్క తీర్పు ఏ విధముగా ఉండును? మన యొక్క కొందరు వాటిని చేయటం మాత్రమే కాకుండా వాటిని గురించి నీతీకరించుకొనుచున్న వారుగాను ఉన్నారు. తమ యొక్క జీవితంలో వాటిని చేయటం మాత్రమే కాకుండా అది నా తప్పు కాదు, వారే ఇంకొన దానిని గురించి నీతీకరించుకొనుచున్న వారు ఉన్నారు. అలా సందర్భముని బట్టి సమయముని బట్టి నేను చేసి ఉన్నానే తప్ప ఎంత మాత్రం అటువంటి పాపముని నేను చేయలేదని చెప్తారు. ఈరోజు మన యొక్క జీవితంలో అలా అనుకుంటే నోహా యొక్క జీవితంలోను నోహా యొక్క కుమారుల యొక్క జీవితంలోను నోహా యొక్క కాలంలో ఎక్కువ అవకాశములు ఉన్నాయి. పాపము చేయుటకు అధికమైన అవకాశములు నోహా యొక్క దినములలో గలదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ ఆ యొక్క దినములలో కూడా తాను ఒక్కడే నీతిమంతుడుగా జీవించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇటువంటి సందర్భం ఎక్కడనూ లేదు. భూమి అంతటిలో ఒక్కడే నీతిమంతుడు. లోతుని గురించి ధ్యానిస్తే సొదొమ గొమొర్రా పట్టణంలో ఒక నీతిమంతుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనము ఏ విధముగా మనము జీవించుచున్నాము? మన యొక్క పరిస్థితులు ఇతరులు వారి యొక్క జీవితంలో మార్చబడిన వెంటనే వారి యొక్క జీవితంలో దిగజారిపోయిన వెంటనే మనము కూడా సమస్యలు పోతున్నామా? ఇతరుల యొక్క జీవితంలో మనం ఇంతకు ముందు చూసి ఉన్న ఆత్మీయమైన అనుభవములు, ఆత్మీయముగా వైరాగ్యముగా ఉన్న అనుభవములు లేకపోవటము ద్వారా మనము కూడా అలాగనే మారుచున్నామా? దేవుని యొక్క సన్నిధానములో మన యొక్క జీవితము ఎటువంటి పరిస్థితుల్లోనూ అందరి మధ్యలోనూ అందరూ పాపము చేసినను మనము నీతిమంతులుగా జీవించవలననేదే దేవుని యొక్క ఉద్దేశం. మనసాక్షి కాలములోనే ఆ విధముగా జీవించి ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వాక్యముని చదవండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువల్ల అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అందువలననే లోకముని నేరారోపణ చేసి విశ్వాసము వలన కలుగుచున్న నీతికి వారసుడాయెను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు ఎందుకు మనము నోవాహుని గురించి ధ్యానించుచున్నామంటే, లోకముని తాను నేరారోపణ చేసి విమర్శించి లోకమునే తీర్పు తీర్చగలిగిన అనుభవము నోవాహు యొక్క జీవితంలో గలదు.
ఆ విధముగా ఉన్నప్పుడు ఇదే నోవాహు మనల్ని తీర్పు తీర్చుటకు వచ్చినప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉందమో, మనము దేవుని ఎదుట వెళ్ళి కారణములను చెప్పనక్కర్లేదు. మనము నోవాహు ఎదుట వెళ్ళి నిలబడి మన యొక్క జీవితంలో సంభవించి ఉన్న పాపములు, వచ్చి ఉన్న కొన్ని విధములైన అలవాటులు, మన యొక్క జీవితంలో మనము చేసి ఉన్న తప్పులు, ఇవన్నీ మనము నీతిమంతులుగా కాకుండా ఉన్న అనుభవములు అన్నిటినీ తీసుకుని వెళ్ళి నోవాహు ఎదుట నిలబడి ఇందుకే నా జీవితం ఇలా ఉంది అని కారణములని చెప్పగలమా? నాతో ఉన్నవారు సరిగా లేరు, నాతో ఉన్నవారు నా జీవితమునకు పాడైపోవుటకు కారణముగా ఉన్నారు, నాతో ఉన్నవారే దానికి కారణమని చెప్పుచూ ఉన్నట్లయితే నోవాహు దానిని అంగీకరిస్తాడా? నోవాహు యొక్క కుమారులు దానిని అంగీకరించగలరా? భూమిలో ఉన్న వారందరూ పాపము చేసినప్పుడు వీరు మాత్రమే నీతిమంతులుగా జీవించి ఉన్నారు, వారికి స్నేహితులు ఎవరు ఉండి ఉండరా? లేకపోతే వారి యొక్క జీవితంలో, వారి యొక్క బంధువులో, వారి యొక్క ఇరుగు పొరుగు వారో, వారితో మాట్లాడేవారో ఎవరిని ఉండి ఉండరా? మనం అనుకొనుచున్న ప్రకారముగా ఈ యొక్క దినములలో మనము అనుకొనుచున్న కార్యం ఏమిటంటే, కొన్ని సందర్భముల్లో చెప్తాము, వాళ్ళకైతే ఎవరు లేరు, మనకు బంధువులు ఉన్నారు, మన ఇరుగు పొరుగు వారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇలా మనతో ఉన్న వారిని గురించి మనము చెప్పి మనము చేయుచున్న కార్యములని గురించి మనము సమర్థించుకుంటాము. ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను తప్పక చేయవలసి వచ్చి ఉన్నది. కొన్ని సందర్భముల్లో మీరు దైవిక స్వస్థతలో ఎందుకు ఉండలేదు అని అడిగితే, పిల్లలు ఉన్నారు కదా, తప్పక వారి నిమిత్తమైనను బ్రతకాలి కదా అని దైవిక స్వస్థతలో ఉండని వారు ఉన్నారు. ఒకవేళ దైవిక స్వస్థతలో ఉండకపోతే ఆయుష్ దినములు పెరుగుతుందని అనుకుంటున్నారా? దైవిక స్వస్థతలో లేకపోయినా ఆయుష్ దినములు పెరగదు. ఇంకా చెప్పవాలనంటే, దైవిక స్వస్థతలో ఉన్నవారు కంటే దైవిక స్వస్థతలో లేని వారి యొక్క ఆయుష్ దినములు తక్కువ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము ఎవరెవరు దైవిక స్వస్థతలో లేకుండా వారు ఉపయోగించుచున్న ప్రతి మెడిసిన్స్ వారి యొక్క ఆయుష్ దినములను తగ్గిస్తుంది, పెంచదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తమ యొక్క జీవితంలో వాటి వలన స్వస్థత కలుగుతుందని అనుకుంటున్నారు, కానీ నిజముగా దైవిక స్వస్థతలో ఉన్నవారే వారు దేవుని ద్వారా వారి యొక్క ఆయుష్ దినములు పెంచబడుతున్నది. మనము మరణ భయముతో, బ్రతుకుని గురించిన ఆశతో దైవిక స్వస్థతలో ఉండలేక వైద్యుల యొద్దకు వెళుతున్నాము, కానీ దాని వలన ఒక్క నిమిషము కూడా పెంచబడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆయుష్ దినములోనైనను, మనము స్వస్థత పొందుతున్న విషయంలోనైనను ఏది పెంచబడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తాను రాబోతున్న కార్యములని గురించిన విశ్వాసము గలవాడు, నీతిమంతుడు. రెండవదిగా చూసినట్లయితే నోవహు యొక్క జీవితంలో అంతవరకు వర్షమే కురవని ఒక భూమిలో అంతవరకు వర్షము కురిపించబడలేదు. అంతవరకు భూమిలో దేవుడు వర్షముని కురిపిస్తానని కూడా చెప్పలేదు. భూమిలో అంతవరకు దేవుడు ప్రతి చెట్లు అన్నిటినీ మంచుని కురిపించి వాటి ద్వారానే దేవుడు బ్రతికించి ఉన్నాడు తప్ప వర్షముని కురిపించలేదు. కానీ ఈ నోవహు యొక్క జీవితంలో ఉన్న విశేషము, తాను చూడని వినని ఒక కార్యముని దేవుడు నేను 40 దినములు వర్షముని కురిపించదునని చెప్పిన వెంటనే దానిలో ఏ ప్రశ్నలు లేకుండా విశ్వసించి నమ్మి ఉన్నాడు.
ఈ యొక్క దినములలో మనం ఎవరైనా ఇంతవరకు చూడని ఒక కార్యం, ఇంతవరకు మనం వినని చూడని కార్యముని దేవుడు చెబుతున్నారు, ఇలా జరగబోతుంది, ఇలా సంభవించును అని ఎవరైనా చెప్పినట్లయితే మన యొక్క జీవితంలో మనము నమ్ముదుమా? నేను చూడలేదు, వినలేదని. మనం ఎలా నమ్ముతామంటే మెజారిటీని బట్టి విశ్వాసం కలిగింది. ఎలా అంటే మన యొక్క విశ్వాసం, ఉదాహరణముగా ఎవరికైనా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధిలో సంఘములో ఒకరొకరు వచ్చి చెప్తారు, వ్యాధిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచారు, దేవుడు విడుదల అని కొంతమంది వచ్చి చెప్తా ఉంటారు. దానికంటే అధికముగా కొందరు వచ్చి ఈ వ్యాధి వస్తే ఇలాగ అయిపోతుంది, ఈ రోగములు వస్తే ఇలా మీ చేతులు కాళ్ళు ఇలా అవుతాయి, ఇంకా తర్వాత సిమ్టమ్స్ ఏమిటో ఇవన్నీ చెప్తానే ఉంటారు. అప్పుడు ఎక్కువ మంది వారికి వచ్చిన వ్యాధుల్లో వారికి ఏమి జరిగాయో వాటిని చెప్పిన వెంటనే మనకు కూడా అలాగే జరుగుతాయని నమ్మి విశ్వాసములో నుండి తొలగిపోతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ నోహా యొక్క విశ్వాసం వచ్చి మెజారిటీని బట్టి కాదు. నోహా యొక్క విశ్వాసము మనుషులు ఎవరును నమ్మని, మనుషులు ఎవరును చూడని దేవుడు ఒక కార్యముని చెప్పినప్పుడు ఆ కార్యముని నమ్ముచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము భయపడుచున్న కార్యముని చూస్తే ఏదైనా వ్యాధిలో ఎక్కువ మంది చనిపోయినప్పుడు, లేకపోతే ఎక్కువ మంది మంచం పడినప్పుడు వాటిని చూసి భయపడి మనకు ఆ వ్యాధి వచ్చినట్లయితే నాకు కూడా అలాగే అవుతుందని భయపడి దేవుని యొద్ద నుండి తొలగిపోతున్నాం. కానీ సరైన విధంగా మనము ధ్యానించి చూసినట్లయితే ఒకవేళ వారి యొక్క జీవితంలో వచ్చి ఉన్న ఆ రోగము వారి యొక్క జీవితంలో అటువంటి క్రియలని, అటువంటి కార్యముని చేసి ఉండవచ్చు. కానీ అదే విధముగానే మన యొక్క జీవితంలోనూ జరుగునని చెప్పుట అవి నమ్మశక్యము కాదు. ఎందుకంటే దేవుడు మన యొక్క జీవితంలో అనుమతించిన ఆ కార్యము ఎందు నిమిత్తము ఏ విధముగా ఉండునని ఎవరునూ చెప్పలేరు. ఈ వ్యాధి వస్తే ఇలాగే ఉంటుంది. మనకు ఈ రోజుల్లో వచ్చి సింప్టమ్స్ని చూసి వ్యాధిని చెప్తే వారు మంచి డాక్టరు. మన యొక్క జీవితంలో చూసినప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ సింప్టమ్స్ అన్నిటినీ చూసినను దేవుని ద్వారా ఒక విడుదల, స్వస్థత ఉన్నదని నమ్మగలిగిన వారే దేవుడే నిజమైన వైద్యుడు అని నమ్ముచున్నవారు. మన యొక్క జీవితంలో విశ్వాసముని బట్టి తాను నమ్మశక్యము కాని చూడని కార్యములని తాను విశ్వసించి ఉన్నాడు. మరలా 7వ వాక్యముని చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7. అబ్రాహాము పిలువబడినప్పుడు 7వ వాక్యం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. దేవుని వలన అంతవరకు చూడని కార్యములని గురించి హెచ్చరింపబడి తాను లోకముని నేరారోపణ చేసి, నేరస్తులుగా చేసి తాను నీతిమంతుడుగా మార్చబడి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క సాయంకాల సమయమునందు మన యొక్క విశ్వాసం యొక్క పరిస్థితి ఏ విధముగా ఉన్నది? మన యొక్క విశ్వాసము ఎక్కువ మంది ఎలా ఉంటారో అలాగనే మారిపోతున్నాం. రీసెంట్గా కొన్ని స్థలములకు వెళ్ళి చూచుచున్నప్పుడు విశ్వాసములో నిలబడకపోవుటకు విశ్వాసులైన వారు మాత్రమే, విశ్వాసులైన వారును కారణముగా, కొన్ని స్థలముల్లో కొందరు సేవకులను కారణముగా ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాసములో
నిలబడకుండా ఉండుటకు వారే కారణముగా ఉన్నారు. మన యొక్క జీవితంలో ఈరోజు దేవుని సన్నిధానంలో ఉన్న మన యొక్క జీవితంలో మనము ఇతరుల యొక్క విశ్వాసమునకు కారణముగా ఉన్నామా, వారి యొక్క విశ్వాసము తొలగిపోవుటకు కారణముగా ఉన్నామా? మన యొక్క మాటలు ఇతరుల యొక్క జీవితంలో విశ్వాసముని కలిగించుచున్నదా, లేని ఎడల మన యొక్క మాటలు అధైర్యముని పుట్టించుచున్నదా? దేవుని యొక్క సన్నిధానములో మన యొక్క జీవితము విశ్వాసముని బట్టి మార్చబడాలి. విశ్వాసముని బట్టి ఈ నోవహు రాబోతున్న కార్యములని గురించి విశ్వసించి ఉన్నాడు. మనము రాబోతున్న రాకడని విశ్వసించినట్లయితే మన యొక్క జీవితము నోవహు రాబోతున్న వర్షము, రాబోతున్న నాశనముని విశ్వసించటము ద్వారా తన యొక్క కుటుంబస్తులని రక్షించి కాపాడుకొని ఉన్నాడు. మనము రాబోతున్న యేసు ప్రభు యొక్క రాకడని, దానికి తర్వాత సంభవించబోతున్న శ్రమలు, భయంకరమైన తీర్పులు, వీటిని గురించి నమ్మి విశ్వసించినట్లయితే ఈ యొక్క దినములలోనే మన యొక్క జీవితం మార్చబడుతున్నది. యేసు ప్రభు కొందరి యొక్క విశ్వాసం ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు వస్తారు కానీ కొన్ని రోజులకు తర్వాత వస్తారు, అంతకుముందు కొన్ని రోజులకు ముందు నా జీవితంని మార్చుకుంటాననే ప్రయత్నంలో కొంతమంది ఉన్నారు. అనేకులకి తలంపులు, యేసు ప్రభు రావటానికి ఇంకా కాలం ఉంది, యేసు ప్రభు రావటానికి ముందు కొంచెం కాలం ఉంటుంది కదా, కొన్ని సూచనలు జరుగుతాయి కదా, ఆ సూచనలు జరిగినప్పుడు నేను హెచ్చరింపబడి అప్పుడు నేను నన్ను మార్చుకుంటాననే తలంపులో ఉన్నారు. సరిగా చెప్పాలంటే ఇప్పుడు మార్చబడవలననే వాంఛ లేని వారు యేసు ప్రభు రాకడ వచ్చిన తర్వాత కూడా మార్చబడటానికి వాంఛ కలగదు. రావటానికి ముందు ఏదో సూచనలు కలిగినప్పుడు కాదు, ఇప్పుడు మారు మనసు పొందవలనని వాంఛ లేని వారి యొక్క జీవితంలో యేసు ప్రభు వచ్చి వెళ్ళి శ్రమల కాలములో శ్రమలు అనుభవించి ధర్మ విరోధి ద్వారా హింసింపబడిన మారు మనసు పొందరు. పరిశుద్ధ గ్రంథములో ఆ విధముగానే ఉంది. ప్రకటన గ్రంథములో చదివితే కొందరు వారు తమ యొక్క జీవితంలో ఉన్న పాపములు వాటన్నిటికీ తీర్పు కలుగుతున్నప్పుడు, తీర్పు పొందుతున్నప్పుడు వారు తమ్మును తాము మారు మనసు పొందుటకు ప్రయాసపడకుండా వారు దాగుకొనుటకే ప్రయాసపడుతున్నారు. చదవండి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 15వ వాక్యము నుండి చదవండి. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకుని సింహాసనసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. మమ్మను మరుగు చేయుడి అని చెప్పుచున్నారు, కానీ అప్పుడు కూడా మారు మనసు పొందరు. అప్పుడు కూడా మేము పాపము చేసేద్దామి, అప్పుడు కూడా దేవుని యొద్ద క్షమించబడుటకు, దేవుని యొద్ద మారు మనసు పొందుటకు వారికి మనసు రాదు. ఎవరెవరికైతే ఇప్పుడు కాదు మేము తర్వాత మార్చుకుంటామని ఎవరెవరు తలంపుల్లో ఉన్నారో వారందరిని తెలుసుకోవాల్సిన కార్యము, ఇప్పుడు మారు మనసు పొందవలననే వాంఛ లేకపోతే ఎప్పుడునూ మారు మనసు పొందరు. ఇప్పుడు మారు మనసు పొందకుండా తర్వాత పొందుదామనే ఆలోచన ఉన్నట్లయితే తర్వాత అని ఎప్పుడు అనుకుంటున్నామో ఆ దినం వచ్చినా అప్పుడు కూడా తర్వాతనే అనుకుంటాం. అందువలన మన యొక్క జీవితంలో మారు మనసు పొందుటకు దేవుడు అవకాశములను ఇచ్చేస్తున్నప్పుడు మారు మనసు పొందవలను. నోవహు యొక్క దినములలో దేవుడు తనకు బయలుపరిచిన వెంటనే తాను ఆలస్యం చేయకుండా వెంటనే ఓడని సిద్ధపరిచి ఉన్నాడు. తన యొక్క కుటుంబస్తులని కాపాడి
తన యొక్క కుటుంబస్తులని రక్షించవలనని వెంటనే ఆ ఓడని సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు ఈ విధముగా నేను వర్షముని కురిపించదనని చెప్పిన తర్వాత ఇంచుమించు 100 సంవత్సరములకు తర్వాతనే వర్షం కురిసింది. చదవండి, ఆదికాండములో చూసినట్లయితే నోవహు 500వ సంవత్సరములో ఉన్నప్పుడు ఆ సందర్భంలోనే భూమిలో పాపం విస్తరించినట్టు రాయబడి ఉన్నది. కానీ నోవహు ఓడలో ప్రవేశించినప్పుడు నోవహు యొక్క వయసు 600. చదవండి, ఆదికాండము 5వ అధ్యాయము 32వ వాక్యముని చదవండి. ఆదికాండము 5వ అధ్యాయము 32వ వాక్యం. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపెతును కనెను. తర్వాత ఆదికాండములో 7వ అధ్యాయంలో చూసినట్లయితే నోవహు తాను ఆ ఓడలో ప్రవేశించినప్పుడు నోవహు యొక్క వయసు 600 సంవత్సరములు. ఆ వాక్యం తీసిన చదవండి. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్ల వాడు. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏళ్ల వాడు. ఇంచుమించుగా 100 సంవత్సరములు తర్వాతనే ఆ జల ప్రవాహం వచ్చి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నోవహు యొక్క విశ్వాసముని బట్టి చూస్తే దేవుడు చెప్పి ఉన్న ఆ మాటకి 100 సంవత్సరములు కనిపెట్టి ఉన్నాడు. ఈరోజు మన యొక్క జీవితంలో మన యొక్క ఆయుష్ దినములు మిక్కిలి తక్కువ. యేసు ప్రభు త్వరగా వచ్చుదరని ఆ మాటకి మనం ఎన్ని రోజులు కనిపెట్టుచున్నాము, ఎన్ని రోజులు దాని కొరకు ప్రయాసపడుచున్నాము, ఎన్ని రోజులు దాని కొరకు మనము మన యొక్క జీవితంని మార్చుకొనుచున్నాము. మనం కనిపెట్టడం అంతా చాలా తక్కువ సమయము. కొన్ని రోజులు మనము కనిపెట్టి యేసు ప్రభు రాకపోతే మనము కూడా పర్యాసము చేయుచున్న వారిలాగా మారి యేసు ప్రభు త్వరగా వస్తారని చెప్పిన యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడ ఏమాయను అని పేతురు రాసిన పత్రికలో రాయబడి ఉన్న ప్రకారముగా అంత్య దినములలో అనేకులు అపహాసము చేయు వారు లేచినట్టు లేపబడుచున్నాం. వారు అపహాసము చేయుటకు మునుపు వారిలో కనబడుతున్న సూచన ఏమిటంటే విశ్వాస భ్రష్టత్వం. ఈరోజు మన యొక్క జీవితంలో యేసు ప్రభు యొక్క రాకడని గురించి మనము అపహాసము చేయని వారై మిక్కిలి దుష్టులై దేవునికి విరోధులై మారకుండా ఉండవాలనంటే మన యొక్క జీవితంలో మొట్టమొదటిగా విశ్వాస భ్రష్టత్వము సంభవించకూడదు. విశ్వాసము నుండి మనము తొలగిపోకుండా ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క జీవితంలో అపహాసులి గుంపులో ఉండకుండా ఉంటాము. దేవుని సన్నిధానంలో మన యొక్క విశ్వాసముని నూతనపరుచుకొనుదాము. నోవహు నీతిమంతుడుగా తాను జీవించి ఉన్నాడు, దేవునితో సంచరించి ఉన్నాడు. నోవహు యొక్క జీవితంలో శ్రేష్టమైన ఇటువంటి అనుభవములు గలదు. ఒకసారి అందరూ కూడా కన్నులు మూసుకొని మన యొక్క జీవితంలో అటువంటి అనుభవములు ఉన్నాయా అని ఒకసారి ధ్యానించి చూసేదము. నోవహులే తల్లిదండ్రులకు నెమ్మదిని కలిగించుచున్నావా? నోవహులే భూమిలో అందరిని పాపము చేసినప్పుడు వారి వైపు చూడకుండా తాను నీతిమంతుడుగా జీవించిన ప్రకారముగా తన యొక్క కుమారులు, కోడళ్ళు అన్ని విషయములలో తాను ఏ విధముగా నీతిమంతుడుగా జీవించి ఉన్నాడో మనము ఇతరులు, మన చుట్టూన్న వారు, మనతో జీవించుచున్నవారు, మన యొక్క ఇరుగు పొరుగు వారు, మన యొక్క విశ్వాసులు, బంధువులు, మనము చూచుచున్నవారు, నమ్మిన వారు ఎవరైనా పాపము చేసినప్పుడు మనము ఏ విధముగా ప్రవర్తించుచున్నాము, వారిలో ఇటువంటి దోషములు, పాపములు ప్రవేశించినప్పుడు మన యొక్క ప్రవర్తనలు, మన యొక్క అలవాట్లు ఇవన్నీ ఎందుకు మారుతున్నది? నోవహు యొక్క జీవితంలో బంధువులు ఎవరు కూడా నోవహుని అటువంటి జీవితముని చేసినప్పుడు ఎవరు కూడా అడిగి ఉండరా? లేకపోతే ఇబ్బందులు కలిగి ఉండదా? నోవహు ఎద్దుకు వచ్చి
వారి యొక్క జీవితములకు తగ్గట్టు నోవాహుని కూడా నీతిమంతుడిగా కాకుండా వారి పక్షమున లాగుటకు ఎంతమంది ప్రయత్నించి ఉండరా? మనకు మాత్రమే ఇరుగు పొరుగు వారు, మనకు మాత్రమే బంధువులు, మనకు మాత్రమే మనకుతో పాపము చేయుటకు ప్రేరేపించుచున్న వారు మనతో మాత్రమే ఉన్నారా? నోవహు యొక్క దినములలో నోవహు తన పక్షమున ఎంతమంది ఉండినను తాను నీతిమంతుడుగా జీవించి ఉన్నాడు. తాను దేవునితో సంచరించి ఉన్నాడు. విశ్వాసముని బట్టి తాను చూడని కార్యముల కొరకు తాను ప్రయాసపడి ఉన్నాడు. నోవహు యొక్క విశ్వాసం ఎటువంటిదంటే, ఆ విశ్వాసము కొరకు ఓడని సిద్ధపరచుటకు ఖర్చులు అన్ని నోవహు మాత్రమే పెట్టి ఉన్నాడు. ఓడలో ఆ జల ప్రవాహం వచ్చిన తర్వాత ఆ జల ప్రవాహము తగ్గిపోయేంత వరకు కావలసిన ఆహారముని నోవహు సిద్ధపరిచి ఉన్నాడు. అన్ని జంతువులు, ప్రతి జీవులకు తగిన ఆహారముని నోవహు తన యొక్క ఖర్చుతోనే సిద్ధపరిచి ఉన్నాడు. అది నోవహు యొక్క విశ్వాసం. మన యొక్క జీవితంలో రోజులు గడుచుచున్నప్పుడు, కాలములు గడుచుచున్నప్పుడు మన విశ్వాసముతో 1 రోజు 2 రోజులు విశ్వాసముతో ప్రయత్నిస్తాం. ఇతరులని గురించి, ఇతరుల యొక్క జీవితం మార్చబడుతుందని విశ్వాసముతో ఉండి వారు ఎలాగైనా మారుతారని మనం ఓపికతో ఉంటాము. తల్లిదండ్రులైన వారు కూడా తమ యొక్క పిల్లల గురించి కొంతకాలం వరకు కనిపెడతారు. తర్వాత వారు కనిపెట్టకుండా తమ యొక్క పిల్లలని గురించే చెడుగా ఇతరులతో చెప్పుచున్న వారు ఉన్నారు. తమ యొక్క విశ్వాసము కొంతకాలములోనే ముగించబడుతుంది. తమ యొక్క పిల్లలు మార్చబడదరని విశ్వాసముతో కనిపెట్టి దేవుని కొరకు ప్రయాసపడి ప్రార్థించి వేడుకొనినప్పుడు నిశ్చయముగా దేవుడు క్రియ చేయుదురు. దాని కొరకు కనిపెట్టకుండా పిల్లల విషయంలో విసిగిపోయిన వారు ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రుల విషయంలో విసిగిపోతున్నారు. ఈరోజు దేవుని సన్నిధానములో మన యొక్క అనుభవములు మారాలి. నోవలే విశ్వాసముతో చూడని ఒక కార్యము కొరకు కనిపెట్టిన ప్రకారముగా దేవుని కొరకు మనము అన్ని విషయములలో కనిపెట్టుచున్న వారే ఉండవలను. దేవుడు క్రియ చేసేంత వరకు కనిపెట్టాలి. దేవుడు మన పక్షమున క్రియ చేయుచున్నంత వరకు కనిపెట్టినట్లయితే మనకి విశ్వాసం స్థిరపరచబడును. నోవహు తన యొక్క జీవితంలో తన యొక్క కుటుంబస్తులని కాపాడుకొని ఉన్నాడు. ఈరోజు మన యొక్క జీవితంలో విశ్వాసముని బట్టి మన యొక్క కుటుంబములని కాపాడుకునవలను. విశ్వాసముని బట్టి మన యొక్క కుటుంబములని ఎంత మాత్రమును తప్పిపోకుండా ఉండటకు ప్రయాసపడి కాపాడుకునవలను. ఆ కృపని దేవుడు మనకు దయచేయనట్లుగా అందరూ సరిదేవుని స్తోత్రించదము. సోదరాం 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 హల్లెలూయా. సోదరాం సోదరాం సోదరాం